అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న మనం చూసుకుంటే ధర్మన ప్రసాదరావు గారు, ఈరోజు చూసుకుంటే గ్రంథి శ్రీనివాసు, అలాగే అవంతి శ్రీనివాసరావు గారు మొత్తం వైసీపీ నుండి కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి సంబంధిత జనసేనలో కానీ టీడీపీలో జాయిన్ అవ్వడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు వైసీపీ పార్టీకి రాజీనామా ఒక కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి వీళ్ళు ఏమన్నా అవకాశం కల్పిస్తారు? అలా ఎందుకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి చూసారా, వాళ్ళని కనుక కూటమి పార్టీలోకి తీసుకుంటే కూటమి పార్టీలు వాళ్ళ గొయ్యి వాళ్ళే తోకుంటున్నట్టేనండి. ఎంత నీచాతి నీచంగా విమర్శలు చేశారండి వీళ్ళు. గంధి శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. అవంతి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడిని అరే ఒరే అని పిలుస్తాడు. వీళ్ళని తిరిగి ఈ పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలే మొహం మీద ఉయ్యకపోయినా చాటును తిట్టుకుంటారు. ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పైతే నేను వినమ్రంగా వాళ్ళకి మొక్కుకుంటున్నా. ఇక వీళ్ళ రాజీనామాల అంశానికే వద్దాం. ముందుగా అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందామండి. ఇతను ఓసరవెల్లి, బుద్ధ వెంకన్న గారు అన్నట్టు పెద్ద ఓసరవెల్లి. ఆయన అధికారం లేకపోతే ముద్ద కూడా దిగదానికి, ముద్ద కాదు గుట్టక, మంచినీటి గుట్టకు కూడా ఆయనకి దిగదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేసి రాజకీయ వానమాలు దిద్దుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి పనిచేశారు. చిరంజీవి గారు పార్టీ తీసేయడంతో తిరిగి అప్పుడు అధికారంలోకి తెలుగుదేశం వస్తుందని తెలిసింది కాబట్టి తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పనిచేశారు. ఆ సమయంలో మంత్రిగా ఎమ్మెల్యేగానే పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసి తెలుగుదేశం హయాంలో మంత్రిగా కూడా చేశారు ఈయన అవంతి శ్రీను గారు. ఎప్పుడైతే మళ్ళీ 19 ఎన్నికలు వస్తున్నాయో ఆ సమయంలో ఈయనకి టికెట్ ఇవ్వనన్నారో వెంటనే పార్టీ మారిపోయి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గెలిచాడు, అక్కడ మంత్రి పదవి తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మారితే ఒప్పుకోరు కదా, ఓస్తారు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎన్ని విధాలుగా వ్యాఖ్యలు చేశాడో చూశారుగా అవంతి శ్రీను గారు. ఆయన మీద అరగంట అనే ఆరోపణ కూడా ఉంది. అరగంట ఆరోపణలో ఎలాంటి బూతులు, ఇలాంటి వాళ్ళ వల్ల కాదా రాష్ట్రం సంకనాగిపోయింది. ఈరోజు ఏదో నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇది ప్రతి ఒక్కడు వాడే కార్డేనండి. ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీకైనా రాజీనామా చేస్తున్నారు అంటే వాళ్ళు వాడే కార్డు ఏంటి? నా వ్యక్తిగత కారణాలతో నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఏంటండి వ్యక్తిగత కారణాలు అంటే? మీకేనా వ్యక్తిగత కారణాలు? మీవేనా వ్యక్తిగత జీవితాలు? ఎదుటోడి కాదా? ఎదుటి వ్యక్తులను విమర్శ చేసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అప్పుడు గుర్తు రాలేదా వ్యక్తిగత కారణాలు? ఈరోజు మీరు పార్టీలను వదలడానికి మాత్రం వ్యక్తిగత కారణాలు కావాలి. మళ్ళీ బయటకు వచ్చేమన్నా సరే, ఆ పార్టీలో మనం లబ్ధి పొందాం కదా, ఏదోటి మనం ఆ పార్టీని వదిలేసి వచ్చుతున్నాం కాబట్టి దాని గురించి మనం ఏం మాట్లాడకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తులండి వీళ్ళు. గంధి శ్రీనివాస్ అయినా భీమవరంలో గతంలో పవన్ కళ్యాణ్ మీద గెలిచిన వ్యక్తి అతను. నా మీదకి గెలవలేదు అంటూ ఆయన భార్యల గురించి కూడా వ్యాఖ్యలు చేశారు గంధి శ్రీనివాస్ గారు. ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటే ఖచ్చితంగా అధికారం లేకుండా మాత్రం వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. అది మాత్రం వాస్తవం. శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఆ పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉండవు. ఎవరో అవంతి శ్రీను గారు చెప్తా ఉన్నారు పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉండవు, ఒక్కళ్ళే నిర్ణయం తీసుకుంటారు. 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారంటే అందరినీ కలుపుకుని అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది వైసీపీ పార్టీలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా పనిచేస్తారు. అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఆ పార్టీ మీద విమర్శలు చేయడం, ప్రజల్లోకి వెళ్తాననడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఈరోజు చాలా శుద్ధపోసన కౌరులు చెప్తా ఉన్నారు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఇన్ని తప్పులు చేస్తే మా నాయకుడు అంతా, మా నాయకుడు ఇంత, మా నాయకుడు తోపు తురుము అని చెప్పి మీరందరూ ఎనమాలు జబ్బలు ఎందుకు జరుచుకున్నారండి? ఎందుకు ఎనమాలు చిడతలు బాధేసుకున్నారు? ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది అవన్నీ? ఈరోజు మీరు చెప్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు నియంత, ఆయన నిర్ణయమే చెల్లుద్ది అని మీరు ఈరోజు చెప్తున్నారు. ప్రజలకు ఎప్పుడో తెలుసు. అధికారం కోల్పోయాక, అధికారం లేక మీ వ్యాపారాలు, మీరు చేసిన తప్పులన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి, మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పి ఈరోజు ప్రతిపక్ష పార్టీ మీద మీరు విమర్శలు చేస్తున్నారు. మేబీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేస్తే మిమ్మల్ని అందలం ఎక్కించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండి. మీరు అలాంటి విమర్శలు చేస్తే
మిమ్మల్నే వాతలు పెట్టి లోపల కూర్చోబెడతారు. సో ఈరోజు వీళ్ళ రాజీనామా పరం అనేది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎవరో కూడా దీని గురించి పెద్ద పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరేవాళ్ళే అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు కాబట్టి అది అసలు పెద్ద చర్చనీయాంశమైన అంశమూ కాదు. వాళ్ళ వల్ల మనకు ఒరిగింది లేదు, ఒరగబోయేది లేదు. ఎక్కడున్న వాళ్ళు సంపాదించుకోవడమే కానీ ఎదుటి వాళ్ళకు ఒక రూపాయి సంపాదించి పెడదాం, మన నమ్ముకుని మనకు ఓటేసిన కార్యకర్తలను బాగు చేద్దామని చెప్పి ఏ రోజు వాళ్ళు అనుకోలేదు, అనుకోరు కూడా. ఇప్పుడు కూడా ఏదో ఏ పార్టీలోకి ఎవరో పిలవట్లేదని చెప్పి ఈయన అవంతి శ్రీను గారు నేను కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నానని అంటున్నారు. కానీ ఈయన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశంలోకి రానివ్వరు, జనసేనలోకి రానివ్వరు, బీజేపీ కోసం ట్రై చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుందండి. అటు గ్రంథి శ్రీను గారు కావచ్చు, ఇక్కడ అవంతి శ్రీను గారు కావచ్చు, బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలో ఏమన్నా ఉన్నారేమో అని నాకు ఒక చిన్న డౌటు. మేబీ అది కూడా 100% అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు అయిపోయినాయి ఆల్రెడీ. పవన్ కళ్యాణ్తో పనిచేశారు, చంద్రబాబుతో పనిచేశారు. సో ఒకసారి పనిచేసిన వాళ్ళతో పనిచేయరు కదా, అందుకే బీజేపీలోకి వెళ్తారు. అదే ఇప్పుడు రాజకీయాల పరంగా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులను కాకుండా కింద స్థాయిలో కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు చూసుకున్నా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో జనసేనలో జాయిన్ అవ్వడం కాస్త అంతకుముందు నుంచి పార్టీలకు కష్టపడి టీడీపీ కార్యకర్తలు కానీ చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదో పార్టీ పదవులు అనిపించవచ్చు, ఇప్పుడు వీళ్ళు వచ్చేపాటికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాస్త మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న. ఇది కరెక్ట్ అంటారు అసలు? అంటే ఇక్కడ కార్యకర్తలు గత 5 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో, అప్పుడు ఈ తెలుగుదేశం అధికారంలో లేకపోయినా ఆ పార్టీ కోసం కొట్లాడి ఆ పార్టీ కోసం అండగా నిలబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు 2 రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. ఏంటి ఆ ఇబ్బందులు అంటే, ఒకటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం అండగా నిలబడి కొట్లాడి కేసులు పెట్టించుకుని కుటుంబాలకు కూడా దూరంగా జైల్లో మగ్గిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ వెనకాల ఉండిపోతున్నారండి. ఆ సమయంలో మనకెందుకులే ఈ గొడవలు, అనవసరంగా పోలీస్ కేసులు ఇరుక్కోవడం ఎందుకు అని చెప్పి ఆ రోజు భయపడి ఇళ్లల్లో కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఈరోజు అదే పార్టీలో కద్దర చొక్కాలు, తెల్ల చొక్కాలు వేసుకుని ముందొచ్చి హడావుడి చేస్తూ ఇలా కష్టపడి కేసులు పెట్టించుకున్న వాళ్ళందరూ ఎన్మాల మగ్గుతూ ఉంటే వాళ్ళని కనీసం నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి ఈరోజు పార్టీలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అది కాదు అని అనడానికి లేదండి, ఏ పార్టీలైనా ఉంటుంది అది. ఒక తెలుగుదేశం అనే, లేదా ఒక జనసేననో, ఒక బీజేపీ అనో, ఒక వైఎస్ఆర్సీపీ అనో, లేదా ఒక కాంగ్రెస్ అనో కాదు, ప్రతి పార్టీలో ఉంటుందండి. తెలుగుదేశం గత 5 ఏళ్ళు పడినన్ని కష్టాలు అంతకుముందు నాకు తెలిసైతే పడి ఉండదండి. మేబీ కార్యకర్తలు పడి ఉండరు, నాయకులు ఏమైనా పడితే పడి ఉండొచ్చు, పార్టీ ఏమైనా ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు. కానీ కార్యకర్తలు గత 5 ఏళ్లలో పడినన్ని ఇబ్బందులు తెలుగుదేశం 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు ఉండుండదండి. ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు, కుటుంబాలకు కోల్పోయారు, ఆర్థికంగా చితికిపోయారు. ఇన్ని ఇబ్బందులు పడిన వాళ్ళందరినీ ఈరోజు కద్దరు చొక్కాలు వేసుకుని హడావిడి చేసేవాళ్ళు తొక్కేస్తున్నారని ఒక బాధ ఒకవైపు ఉంటే, గత 5 ఏళ్లలో ఎవరి వల్ల జైలుకి వెళ్ళారో వాళ్లే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం, లేదా జనసేన పార్టీలోకి రావడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరగడం అనేది వీళ్ళని కొంచెం బాధిస్తుందండి. సో మరి ఇలాంటి వాటి మీద దృష్టి సారించి ఆ 2 పార్టీలు జనసేన, టీడీపీ, ఇక బీజేపీ అంటే కేంద్ర పార్టీ కాబట్టి ఇక ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కామన్గా ఉంటారు. కానీ రాష్ట్ర పార్టీలు వాళ్ళకి గుండెకాయ అండి వాళ్ళ పార్టీ కార్యకర్తలు. సో మరి ఆ గుండెని కాపాడుకోవాలి, ఆ బాధ్యత అధినాయకుల మీదే ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత బాధ కలిగిస్తున్నా ఇక ముందైనా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కార్యకర్తల కోసం లేదా రాష్ట్ర ప్రజల కోసం మీ నిర్ణయాలు ఉంటాయి అనేది అయితే నేను ఈ సందర్భంగా భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.